సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సై. చాలా మంది కూడా పీరియడ్స్ టైంలో రకరకాల ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే శానిటరీ నాప్కిన్స్. ఇందులో మనం ఎక్కువగా చూసేటప్పుడు దీన్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. దాంతోపాటు దాన్ని ఎలా యూస్ చేయాలి అండ్ ఏవి ప్యాడ్స్ మనం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొందరైతే, ఇంకొందరు చాలామంది కూడా ప్యాడ్ డిస్పోజల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతే దానివల్ల కూడా మనకి చాలా బాడీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అసలు దాన్ని ఏ విధంగా డిస్పోజల్ చేయాలి, దాని గురించి పూర్తి వివరాలు మనకు అందించడానికి డాక్టర్ నిల్లేప గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నిల్లేప గారు. మేడం, శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా దాని డిస్పోజల్ కూడా చాలా మ్యాండేటరీ అని చెప్తూ ఉంటారు. దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలి మేడం? ఒక ఫీమేల్ లైఫ్లో అండి రిప్రొడక్టివ్ ఏజ్ మోస్ట్ ఎక్కువ ఉండే ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ 40 to 50 years ఉంటాయి. మనం ఎవ్రీ మంత్ ఒక సైకిల్ కంప్లీట్ అయిన ఎండింగ్ పాయింటే మెన్స్ట్రేషన్ స్టార్ట్ అవుతుందండి. అదే విధంగా అది ఎండింగ్ అదే, మెన్స్ట్రేషన్ అండి స్టార్టింగ్ కూడా అదే. ఎలా అయితే అమావాస్యలో మనం నో మూన్ అంటాము, న్యూ మూన్ కూడా అంటామో, అదే విధంగా ఈ మెన్స్ట్రేషన్ అనేది ఆ సైకిల్ ఎండింగ్కి ఇండికేషన్. అండ్ దాని నుంచి నెక్స్ట్ సైకిల్లోకి మనం ప్రొసీడ్ అయిపోతాం. సో మెన్స్ట్రేషన్ టైంలో మనం హెల్త్, హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తామో అది మన నెక్స్ట్ సైకిల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాం. ఓకే. సో అలా కన్సిడర్ చేసుకున్న దాంట్లో మీరు అడిగినది ఫస్ట్ పాయింట్ ఇస్ వాట్ వీ యూస్ శానిటరీ ప్యాడ్స్. అసలు ఏంటి, మనం ఎలా వాడాలి ఏంటి అన్నది. మన గట్లో ఎలా అయితే బయోమ్ ఉంటుందో మన వెజైనల్ రీజియన్లో కూడా ఒక బయోమ్ ఉంటుందండి. ఏదైతే ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ వేరియస్ థింగ్స్ అనమాట కంటిన్యూస్గా. సో మెన్స్ట్రేషన్ జరిగే టైంలో కూడా ఆ బయోమ్ అనేది దట్ ఈస్ ఎక్స్పోజ్డ్ అనమాట. అండ్ pH అనేది చేంజ్ అవుతుంది కొంచెం బికాస్ ఆఫ్ ద షెడ్డింగ్. సో ఈ టైంలో మనం ఎంత హైజీన్గా ఉండగలిగితే అంత బెటర్. పాతకాల పద్ధతుల్లో ఎట్లా వాడేవారు ఒకసారి చూద్దామండి. ఎక్కువగా అప్పుడు కాటన్ క్లాత్ వాడేవారండి. దాన్ని కూడా ఫస్ట్ దాన్ని కుంకుడుకాయలో వాష్ చేసేవాళ్ళు. ఏదైతే మనం పీరియడ్స్కి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అది కుంకుడుకాయ నీళ్ళలో వాష్ చేసినప్పుడు ఇట్ ఈస్ హైలీ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ అండి దాని కుంకుడుకాయ రసం అనేది. అదైన తర్వాత బేకింగ్ సోడాలో కొంచెంసేపు సోక్ చేసేవారు. సోక్ చేసిన తర్వాత దాన్ని డ్రై చేసేవారు, సన్ డ్రై టు ద ఫుల్ ఎక్స్టెంట్. అది అయిన తర్వాత ఫ్యూమిగేషన్ పెట్టేవారండి దానికి విత్ వేరియస్ హర్బ్స్. ఓకే. అది ఇప్పుడు మనకి ఫ్యూమిగేషన్ మీద పేపర్స్ వస్తున్నాయి దట్ ఫ్యూమిగేషన్ ఆల్సో ఇస్ హైలీ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ అని. అందుకనే డెలివరీ టైంలో కూడా కొంతమంది ఫ్యూమిగేషన్ చేస్తారు. ఓకే, డ్యూరింగ్ ద డెలివరీ కూడా. సో మనకి ఈ ఎప్పుడైతే ఈ పొగ ఇవన్నీ పెట్టి ఆ టైప్ ఆఫ్ నాప్కిన్స్ని మనం నీట్గా స్టోర్ చేసుకుని అవి వాడేవారండి. మనం అబ్జర్వ్ చేసినట్టయితే కాటన్ అనేది జనరల్గా బయోడిగ్రేడబుల్, ఆల్మోస్ట్ లైక్ 100 to 120 days మ్యాక్సిమం అది తీసుకునేది. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళు రీయూజ్ చేయటం మొదలు పెట్టారు ఒకటే క్లాత్. దట్ అది మనకి శానిటరీ ఇష్యూస్ వస్తాయి దాంతో డెఫినెట్లీ. సో ఈ మధ్య కాలంలో ఒక ఫీమేల్ రోల్ ఇన్ ద సొసైటీ కూడా పెరిగింది, రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, యాక్టివిటీస్ పెరిగాయి కంపేర్ టు ద పాస్ట్. కాబట్టి మనం కన్వీనియన్స్ కోసం వీఆర్ చూసింగ్ ఆప్షన్స్ అనమాట. అప్పుడే మనకు వచ్చింది శానిటరీ ప్యాడ్స్ ఇప్పుడు ఏదైతే మనం వాడుతున్నామో. ప్రతి టెక్నాలజీకి ఒక పాజిటివ్ సైడ్ ఉంటుందండి, నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది. సో మనం ఏదైనా టెక్నాలజీ వాడేటప్పుడు అసలు దాంట్లో ఉండే పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి చూసుకుని మనకి ఏది సూటబుల్లో చూసుకుంటే కరెక్ట్ వే ఆఫ్ చూసింగ్ అనేది నా నమ్మకం అండి. సో మనం కనుక పాజిటివ్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, ఒక శానిటరీ ప్యాడ్ వాడినప్పుడు ఈజీ డిస్పోజబుల్ అండి, ఎక్కడైనా మీరు డిస్పోజ్ చేసేయగలరు, లైట్ వెయిట్ ఉంటుంది, అబ్జార్బింగ్ ఉంటాయి, డజంట్ లీక్ మచ్ మన జాగ్రత్తగా తీసుకుంటే కేర్. కానీ అసలు ఇలా తయారవ్వటానికి ఆ శానిటరీ ప్యాడ్ దేంతో తయారవ్వబడుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. దానివల్ల మనకి బాడీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. అవునండి, ఎందుకంటే మనకి వెజైనల్ రూట్ అంటామండి, రెక్టల్ రూట్, ఓరల్ రూట్, ఇవన్నీ ఏంటంటే వేరియస్ మీన్స్ ఆఫ్ మన బాడీలో ఏమైనా మెడిసిన్స్ వేయాలన్నా కూడా ఇవన్నీ చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకునేవి. ఒక స్టడీ పరంగా అయితే వెజైనాలో మనకు మెడిసిన్ ఏమైనా పెట్టాల్సింది అండ్ లైక్ ఈస్ట్ ఇవి ట్రీట్ చేసినప్పుడు పెట్టాలంటే ఇట్ టేక్స్ 2 times ఫాస్టర్ దాన్ ద ఓరల్. అంటే అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా.
సో ఎప్పుడైతే మనం ఈ శానిటరీ ప్యాడ్స్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, తర్వాత దాంట్లో అబ్జార్ప్షన్ బాగుండాలని SAPs, మళ్ళీ దాన్ని బ్లీచ్ చేస్తారు విత్ క్లోరిన్. ఆ బ్లీచ్ చేసినప్పుడు దాని నుంచి డయాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ప్లాస్టిక్స్ అనేవి ఎప్పుడైతే బయాలజికల్ కానీ ఫిజికల్ కానీ కెమికల్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్కి అవి డివైడ్ అవుతాయి ఇంటూ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ నానో ప్లాస్టిక్స్. ఆ ప్లాస్టిక్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి. మనకి పీరియడ్స్ టైంలో స్మెల్ రాకుండా దాంట్లో మళ్ళీ ఫ్రాగ్రెన్స్ వేస్తారు. ఆ వేసే కెమికల్స్ ఏంటి? ఎప్పుడైతే మనం ఇంత హైలీ అబ్జార్బ్ అయ్యే ప్లేస్లో ఇలాంటి ప్లాస్టిక్ ప్యాడ్ వాడుతున్నామో దానివల్ల వచ్చే నష్టాలు కూడా అంతే ఎక్కువ. ఎందుకంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఇంకా నానో ప్లాస్టిక్స్ అనేవి వెజైనాలో దొరకటం లేదా దాన్ని కనపడటం అనేది ఈ మధ్య స్టడీలో వస్తుంది. మీరు ఇది కూడా వినే ఉంటారు, మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ ప్లాసెంటా కూడా. సో దీంతో అర్థమయ్యేది ఏంటంటే దట్ మైక్రో ప్లాస్టిక్స్ ఏదైతే మనం యూస్ చేస్తామో అది మన సైట్లోనే కాకుండా ఎక్కడైతే అది అబ్జర్వ్ అవుతుందో కాకుండా ఇట్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు ద సర్క్యులేషన్. అది సర్క్యులేషన్లోకి మనకి మొత్తం బాడీలో సర్క్యులేట్ అవుతుంది. సో ప్లాస్టిక్ ఈ కైండ్ ఆఫ్ ప్యాడ్స్ వాడటం వల్ల మనకి ఇండివిజువల్ హెల్త్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ప్లాస్టిక్వి ఎండోక్రైనల్ డిస్టర్బర్స్ కింద, ఒబిసిటీ కింద, హై ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ చేయడం, ఇంకా దాని కనుక మన బాడీ పూర్తిగా డీటాక్స్ చేసుకోలేకపోతే మాత్రం ఇట్ మే లీడ్ టు కార్సినోజన్ కండిషన్స్. ఓకే. సో ఇట్ ఈస్ హైలీ కార్సినోజన్ కూడా. ఈ కారణాల వల్ల మనకి రెండు ఆలోచించుకోవాల్సిన కండిషన్. ఇప్పుడు మనం ఒక ప్యాడ్ వాడుతున్నాము, దీనివల్ల కన్వీనియన్స్ ఉంది, కానీ ఇది మన లాంగ్ టర్మ్లో మనకి హెల్త్ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మా సజెషన్ ఏంటంటే గో ఫర్ కాటన్ బేస్డ్ ప్యాడ్స్, లేదా మీరు క్లాత్ని ప్రాపర్గా యూస్ చేయండి. ఒకసారి వాడిన క్లాత్ మళ్ళీ మీరు వాడద్దు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఇస్, ఇది మన ఇండివిజువల్ హెల్త్ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇస్ కమ్యూనిటీ హెల్త్. ఎందుకంటే ఒక ఇండివిజువల్, మన హ్యూమన్ బీయింగ్స్ అందరం కూడా పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ, సోషల్ బీయింగ్స్ మనం అందరం. సో మన హెల్త్ స్టార్ట్స్ అండ్ ఈజ్ అలాంగ్ విత్ ద కమ్యూనిటీ హెల్త్. కమ్యూనిటీ హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మన ఇండివిజువల్ హెల్త్ విల్ బి డిస్టర్బ్. అండ్ టు మెయింటైన్ కమ్యూనిటీ హెల్త్ కూడా అది ఒక ఎవ్రీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. సో మనం మన ప్యాడ్స్ ఎలా డిస్పోజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా NIH సర్వేస్ పరంగా ఆల్మోస్ట్ 8 ప్యాడ్స్ వాడతామండి పర్ ఫీమేల్ ఇన్ 1 cycle. సో 1 year లో మనం కన్సిడర్ చేస్తే 12 billion ప్యాడ్స్ వస్తాయి బయటికి యావరేజ్గా. సో హౌ దీస్ గెట్ డిస్పోజ్డ్? అంత ప్లాస్టిక్ 500 to 800 years తీసుకుంటుంది టు బయోడిగ్రేడ్. అసలు డిగ్రేడ్ అవ్వదు కూడా చాలాసార్లు. సో మరి ఇదంతా ఎక్కడికి వెళ్తుంది అండ్ హౌ దే ఆర్ డిగ్రేడింగ్ ఇట్? సో ఈ మెన్స్ట్రల్ వేస్ట్ అంటారండి దీని అంటిని. ఈ మెన్స్ట్రల్ వేస్ట్ మేనేజ్మెంట్ కి కూడా ఒక బాడీ ఉంటుంది విచ్ విల్ అవన్నీ చూస్తుందండి. అండ్ అకార్డింగ్ టు దట్ బాడీ దాన్ని ఒక హై హీట్ లో మనం డిగ్రేడ్ చేయాలి. కానీ మనం అది చేయాలంటే ఇది షుడ్ బి సార్టెడ్ అవుట్. మనం ఎప్పుడైతే మన ప్యాడ్ అనేది ఎప్పుడైతే వాడతామో వాడిన తర్వాత దాన్ని ప్రాపర్గా రోల్ చేసి వాళ్ళు ఒక కవర్ ఇస్తారు, దాన్ని రోల్ చేసి ఒక వేరే పేపర్లో చుట్టి దాన్ని విడిగా ఇవ్వటం కరెక్ట్ అండి. అలాంగ్ విత్ ఆర్గానిక్ వేస్ట్ దాన్ని వేస్తే అది అసలు డిగ్రేడ్ అవ్వదండి. ఓకే. అంటే దానికంటూ సపరేట్ గా దాన్ని వాష్ చేయొచ్చండి, కానీ అన్నిసార్లు కుదరదు. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎయిర్పోర్ట్ చేయలేరు, మీరు ఏమైనా ఎమర్జెన్సీ ఫ్లైట్ కండిషన్స్ లో మీరు చేయలేరు. కాబట్టి నా ఫస్ట్ సజెషన్ గో ఫర్ అ కాటన్ ప్యాడ్స్. అది బయోడిగ్రేడబుల్, దాన్ని మీరు ప్రాపర్గా మీరు క్లియర్గా దాన్ని డిస్పోజ్ చేసేయగలరు. తప్పదు అన్న కండిషన్స్ లోనే మీరు ప్యాడ్స్ కి వెళ్ళండి. ఒకవేళ ప్యాడ్స్ కి వెళ్ళినా కూడా నేను చిన్న పిల్లలకి నేనేం సజెస్ట్ చేస్తానంటే విత్ ప్యాడ్ మనం దాని మీద క్లాత్ పెట్టేసుకోవచ్చు. దట్ విల్ మనకేంటంటే అప్పుడు వెజైనల్ ఇష్యూ ఉండదు. అండ్ అన్ని ప్యాడ్స్ మనం వాడక్కర్లా, ఓవరాల్ గా కూడా మనకి అది తగ్గుతుంది. జస్ట్ ఏంటంటే రీయూజ్ చేయొద్దండి ప్యాడ్ క్లాత్ ని. అండ్ క్లాత్ కెన్ బి మీకు ఓజోనైజ్ వాటర్ లో కూడా వాష్ చేసుకోవచ్చు బిఫోర్ యూజింగ్ అండి. దట్ విల్ క్లియర్ చాలా రకాలైన మీకు ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా వాష్ చేసుకుని ప్రాపర్ సన్ డ్రై చేసుకుని కనుక మీరు వాడగలిగితే దట్ విల్ హెల్ప్. ఎవ్రీ 3 to 4 hours కి కంపల్సరీగా ప్యాడ్ చేంజింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మాక్సిమం 3 to 4 hours మీ బ్లీడింగ్ అయినా అవ్వకపోయినా. సో ఎప్పుడైతే మీరు ఇలాంటి ప్లాస్టిక్ ప్యాడ్స్ ఎప్పుడైతే కంటిన్యూస్గా వాడుతూ ఉంటారో వెజైనల్ ఇన్ఫ్లమేషన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఎందుకంటే మీకు ఆ ప్లాస్టిక్ అనేది ఎయిర్ నాన్ బ్రీతింగ్ లాగా ఉంటుంది. దెర్ ఇస్ నో ఆక్సిజనేషన్, అసలు కంప్లీట్ మీకు ఎయిర్ ఉండదు. అలా అయినప్పుడు ఈస్ట్ గ్రోత్ చాలా పెరుగుతుంది, ర్యాషెస్ వస్తాయి, PIDs వస్తాయి. ఇది ఇండివిజువల్ లెవెల్లో.
కమ్యూనిటీ లెవెల్లో అంటారా, ఎప్పుడైతే దాన్ని సరిగ్గా డిస్పోజ్ చేయరో ఆ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియా. రకరకాల ఫ్లైస్ వస్తాయి. ఈవెన్ ఎవరైతే క్లీన్ చేస్తారో వాటిని వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి కూడా అంతే హార్మ్ఫుల్ అండి. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుని మనం ఎలాంటి శానిటరీ ప్యాడ్స్ వాడాలి అనేది వైస్ సెలెక్షన్ చేసుకోవటం అనేది మంచిది. ఇప్పుడు ఇంకా దీంట్లో రీసెర్చ్ జరుగుతుందండి. బనానా ఫైబర్స్తో వస్తున్నాయండి ప్యాడ్స్, మోర్ ప్లాంట్ బేస్డ్ ప్యాడ్స్ వస్తున్నాయి. సో వీ హ్యావ్ ఆప్షన్స్ అండి. అందరికీ రీచబుల్గా ఉంటుందో లేదో, బట్ సిటీ వాళ్ళకైతే డెఫినెట్లీ ఉంది. అండ్ విలేజ్ వాళ్ళకైతే దే కెన్ యూస్ క్లాత్ ఇన్ అ బెటర్ వే. రీయూస్ చేయకుండా వాడగలిగితే మాత్రం దే కెన్ హ్యావ్ హెల్దీ పీరియడ్స్. మీరు చెప్తుంటే మేడం ఆ ప్రాబ్లం చిన్నదైనా కానీ దాన్ని కనుక మనం కరెక్ట్ వేలో కనుక యూజ్ చేయాలి, మనకి దాంతోపాటు మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.